వేట నిషేధంతో నిశ్శబ్దంగా మారిన సముద్రం నేటి నుంచి తిరిగి సవ్వడి చేస్తోంది. 2 నెలల విరామం తర్వాత మత్స్యకారులు బోటెక్కి వలపట్టారు. అలల సవ్వడులు, బోట్ల ఇంజిన్ల కోత వింటూ సాపాటు కోసం వేటకెళ్తున్నారు. దీంతో తీర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న మత్స్య సంపదను వలేసి బంధించే గంగపుత్రులు సమస్యల వలయంలో చిక్కుకుని సతమతమవుతున్నారు. అసలు మత్స్యకారుల ముందున్న సమస్యలేంటి? వారి జీవనం సాఫీగా సాగాలంటే ఏం కావాలి? ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు అనే అంశాలపై ఈటీవీ ప్రత్యేక కథనం. రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీరం కోలాహలంగా మారింది. 2 నెలల వేట నిషేధం తర్వాత గంగపుత్రులు సముద్రంలోకి వేటకు బయలుదేరారు. ఈ తెల్లవారుజాము నుంచి బోట్లు అలల్ని చీల్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. వేట పునః ప్రారంభం నేపథ్యంలో విశాఖ సహా తీర ప్రాంతాలన్నీ నిన్న సాయంత్రం నుంచే వేలాది బోట్లతో కళకళ్లాడాయి. 15 రోజుల పాటు సముద్రంలోనే ఉండాల్సిన నేపథ్యంలో మత్స్యకారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. ముందుగా సముద్రుడికి ప్రత్యేక పూజలు చేసి వేట సవ్యంగా సాగాలని మొక్కుకున్నారు. ఆ తర్వాత వల భుజాన వేసి జీవన పోరాటానికి బయలుదేరారు. మరోవైపు మత్స్య సంపద కొనుగోలు చేసేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఐస్ బాక్సులు, ఇతర సామాగ్రిని రెడీ చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది మత్స్యకారులు ఉండగా సుమారు 6 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మత్స్య సంపదపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. విశాఖ తీరంలోనే దాదాపు 30,000 మంది ప్రత్యక్షంగా, మరో 25,000 మంది పరోక్షంగా ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. కోనసీమ జిల్లాలో దాదాపు 22,000 మత్స్యకార కుటుంబాలున్నాయి. వీరిలో 11,000 మందికి పైగా సముద్రంలో వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు వీరందరినీ ఇప్పుడు కలవరపెడుతున్నాయి. డీజిల్ ఇటీవలి కాలంలో దాదాపు 7 రూపాయల మేర పెరిగింది. ప్రభుత్వం 9 రూపాయల సబ్సిడీ ఇస్తున్నప్పటికీ ప్రస్తుత మార్కెట్ ధరలతో వేటకు వెళ్లడం పెనుభారంగా మారిందని చెప్తున్నారు. ఒక మత్స్యకారులకు ఆయిల్ సబ్సిడీ వచ్చింది, 9 రూపాయలు ఇస్తున్నారు. ఆ 9 రూపాయలైనా మాకు సాలకాంతుంది. మనం ఒక బోట్ ఫిషింగ్ చేయాలంటే ఒక 8 లక్షల నుంచి 10 లక్షలు అవుతుంది మా ఖర్చు. మేము వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అప్పులు తెచ్చి అప్పులు అయిపోయి మేము బోట్లు అమ్మేసుకుని మా బోట్లు మునిగిపోయినా సరే మాకు గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి కూడా మాకు రాదు. మాకు ఒక 5 లక్షలు వస్తుంది, 6 లక్షలు వస్తుంది, మేము వస్తాం. కానీ ఇక్కడ రావడానికి ఏమవుతుందంటే మేము పెట్టిన దానికి సగం ఆయిల్ డబ్బులు కూడా మాకు రావు. ఇక్కడ వచ్చిన దళాలు ఏంటంటే వాళ్ళు సగం నొక్కేస్తారు. అది మేము వాళ్ళకి వేసిన సరుకు మాకు డబ్బులు ఇప్పిస్తారంటే ఒక వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత మేము వెంటనే ఆ బోర్డు పంపించుకోవాలంటే పంపించుకోలేము. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు, మాకు మేము ఎప్పుడు పంపించుకోవాలో తెలియదు. మీటర్ మీద 10 రూపాయలు పెంచేస్తారు. పెంచేస్తే మరి మా కళాశాల మేళ పోయిస్తాము. ఓనర్ ఏమో మళ్ళీ ఈ ఆయిల్ డబ్బులు రాకపోతే ఎలా పంపిస్తాడు? ఆ ఓనర్కి ఆయిల్ డబ్బులు వస్తే పంపిస్తాడు, లేకపోతే బోటు చెట్టుని కట్టేస్తే 10 మంది మీ మీద బతికిన వాళ్ళు 10 మంది బతికిన వాళ్ళు అంటే కూలోళ్ళు వాళ్ళు ఈ ఒక బోటు మీద కొంతమంది బతుకుతారు. కూలికి కొన్నాళ్ళకి ఇటుకి వెళ్ళాము, గంగలోకి వెళ్ళి మత్స్యకారులు 20 టన్నులు 15 టన్నులు ఐసి 15 రోజులు 20 రోజులు చేస్తారు. అలా సరుకు చేపలు 6 కోళ్ళు 5 కోళ్ళు చేపలు తెస్తారు. అయ్యే ఆయిల్ డబ్బులు వచ్చి ఆయిల్ డబ్బులు అవ్వలేదు. దొరికితే 20 టన్నులు రావచ్చు, లేకపోతే టన్నుట్టుకుని రావచ్చు. 2 నచ్చలు రావచ్చు, నచ్చరాపలు మిగలవచ్చు. మరోవైపు వేటకు వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు బోట్లు దెబ్బతిన్నా లేదా మునిగిపోయినా పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వేటకెళ్ళి వచ్చిన వాళ్ళకి ఒక బోట్ అంతే ఒకసారి లాభాలు రావచ్చు, ఒకసారి నష్టాలు రావచ్చు. చెప్పలేము ఎంత దొరుకుతుందని. 100కి 20% షేర్ అనమాట. లక్ష కంటే 20,000 వస్తుంది. ఆ 20,000ని 8 మంది పంచుకోవాలి. ఈ తుఫాన్ ఒకటి ఉంటుంది. తుఫాన్ మీద అంటే ఎవరు వేటలని ప్రాణాలతో వస్తారో బతుకుంటారో చెప్పలేము అని దినదిన గంట మీద బోట్లు వేటకెళ్తాయి అనమాట. డైలీగా రెగ్యులర్ గా ఆదాయం ఉంటుంది మనం చెప్పలేము. ఆ గంగమ్మతలు ఇంచుమించుగా 10 లక్షలు పెట్టుబడి పెడతారు బోటు ఓనర్లు అయితే. ఆ 10 లక్షలు కూడా వస్తుందని చెప్పేసి గ్యారంటీ అయితే ఇప్పుడు ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న తుఫాన్లకి తర్వాత ఏమో ఏవైతే ఈ కరెంట్ అని చెప్పేసి వాతావరణ పరిస్థితులు బట్టి ప్రకృతి సహకరించిందనుకో క్యాచింగ్ బాగుంటది. క్యాచింగ్ వచ్చిందనుకో బోట్ ఓనర్ బాగుంటాడు. అలాగే ఒక 10 మంది కళాశీలు వెళ్తుంటారు, ఒక డ్రైవర్ 9 మంది కళాశీలు. వాళ్ళకి కూడా కొంచెం అనుకూలంగా 4 డబ్బులు ఒక 10,000 20,000 ఒక వాయిస్కి 15 రోజులు 20 రోజులు దొరుకుతుంటాయి.